హాయ్! వెల్కమ్ టు అరుణాస్ వెజ్ కిచెన్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన స్నాక్ రెసిపీని చూపిస్తున్నాను. అవెంతో అవసరం లేకుండా అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్‌ని యూజ్ చేస్తూ బేకరీ స్టైల్‌లో పఫ్‌ని ప్రిపేర్ చేసి చూపిస్తాను. పొరలు పొరలుగా వస్తుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది. వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. మధ్యలో టిప్స్ మిస్ కాకుండా ఉంటాయి. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టి 2 స్పూన్ల ఆయిల్‌ని వేసుకొని, 1 స్పూన్ జీలకర్ర వేసి, జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం తురుమును వేసుకొని వేపుకోవాలి. వెల్లుల్లి తినేవాళ్ళు వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికము, క్యారెట్, పచ్చి బఠానీ, టమాటా పీసులను వేసుకోవాలి. ఇవే కాదు, మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. టేస్ట్‌కి సరిపడిన సాల్ట్ వేసి, పసుపు వేసి కలుపుకోవాలి. మూత పెట్టి కూరగాయ ముక్కలన్నీ మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. తరువాత కారాన్ని, వేయించిన ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలాను వేసి కలిపి దించే ముందర కొత్తిమీరను యాడ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసి చల్లారనివ్వాలి. ఈ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఒక బౌల్‌లో 1.5 కప్పు మైదా పిండిని, కొద్దిగా సాల్ట్‌ను, 1 స్పూన్ ఆయిల్‌ని కానీ, నెయ్యిని కానీ వేసుకొని పిండి మొత్తానికి పట్టించాలి. చేత్తో నొక్కినప్పుడు ముద్దగా రావాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. మైదా పిండి ప్లేస్‌లో గోధుమ పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు. బేకరీ స్టైల్‌లో పఫ్‌ను కావాలి అనుకునే వాళ్ళు మైదా పిండితో చేసుకోండి. పిండిని కలుపుకున్న తర్వాత మూతను పెట్టి 15 నిమిషాల పాటు పక్కనుంచుకోండి. 15 నిమిషాల తర్వాత పిండిని ఒకసారి కలుపుకొని ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలి. ఒక పిండి ఉండను తీసుకొని రౌండ్ షేప్‌లోకి చేసుకొని పొడి పిండిని చల్లుకుంటూ వీలైనంత పలుచగా ఒత్తుకోవాలి. మిగిలిన పిండి ముద్దలను కూడా ఇదే విధంగా పలుచగా రేకులను ఒత్తి పక్కనుంచుకోండి. ఒక కప్పులోనికి బటర్ తీసుకొని మెల్ట్ చేసుకోవాలి. బటర్ ప్లేస్‌లో ఆయిల్‌నైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా నెయ్యిని కూడా వాడొచ్చు. 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. మైదా పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు. లమ్స్ లేకుండా కలిపి పక్కనుంచుకోవాలి. ఒత్తుకున్న ఒక రేకును వేసుకొని దానిపైన కార్న్ ఫ్లోర్, బటర్‌ని కలుపుకున్న మిశ్రమాన్ని వేసుకొని మొత్తం పట్టించాలి. తర్వాత కార్న్ ఫ్లోర్‌ని చల్లుకోవాలి. నేను కార్న్ ఫ్లోర్‌ని యూజ్ చేస్తున్నాను. మీరు మైదా పిండిని కూడా వాడుకోవచ్చు. దీనిపైన మరొక రేకును వేసుకొని ఎడ్జెస్ అన్నిటిని సర్దుకోవాలి. తర్వాత మరొక స్పూను కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి మొత్తం పూసిన తర్వాత పొడి పిండిని చల్లుకొని మరొక రేకును వేసుకొని పైన కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని, తర్వాత కార్న్ ఫ్లోర్ పొడిని వేసుకోవాలి. మొత్తంగా నేను 3 లేయర్స్ అయితే వేసుకున్నాను. మీకు కావాలంటే మరొక లేయర్ని కూడా వేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా మడుచుకోవాలి. తర్వాత కార్న్ ఫ్లోర్, బటర్ మిశ్రమాన్ని రాసి పొడి పిండిని చల్లుకోవాలి. ఇలా చేయటం వల్ల పఫ్ అనేది పొరలు పొరలుగా వస్తుంది. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మడుచుకోవాలి. పొడి పిండిని చల్లుతూ ఒత్తుకోవాలి. మరీ పలుచగా కాకుండా కాస్త మందంగానే ఒత్తుకోండి. ఎంత మందంగా ఒత్తాలో వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఎడ్జెస్‌ని కట్ చేస్తూ స్క్వేర్ షేప్‌లోకి వచ్చేలాగా కట్ చేసుకోవాలి. తర్వాత స్క్వేర్ పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ప్రతి పీసు ఎగ్జాక్ట్‌గా స్క్వేర్ షేప్‌లోకి వచ్చి పఫ్‌లన్నీ ఒకే సైజులో ఉండడం కోసము నేను మెజర్ చేసి పీసెస్‌గా కట్ చేస్తున్నాను. మీరు అందాజుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఒక పీస్ తీసుకొని మధ్యలో ప్రిపేర్ చేసుకున్న కర్రీని ఉంచి చుట్టూ కాస్త వాటర్‌ని అప్లై చేయాలి. రెక్టాంగిల్ షేప్‌లోకి మడుచుకొని ఎడ్జెస్‌ని క్లోజ్ చేసుకోవాలి. ఒత్తేటప్పుడు ఒకసారి బాగా గమనించండి. పూర్తి ఎడ్జ్‌ని ప్రెస్ చేయకూడదు. కాస్త లోపలికి ప్రెస్ చేసుకోవాలి. ఎడ్జెస్‌ని ప్రెస్ చేసేసామంటే ఆయిల్‌లో వేసినప్పుడు అవి పొరలు పొరలుగా విచ్చుకోవు. ఒకసారి వీడియోను అబ్జర్వ్ చేయండి. ప్రెస్ చేస్తూ బాగా క్లోజ్ చేసుకోండి. లేదంటే ఆయిల్‌లోనికి వేసినప్పుడు కర్రీ అనేది బయటికి వచ్చేస్తుంది.
అన్నింటినీ ఇదే విధంగా ఒత్తుకున్న తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ప్రిపేర్ చేసుకున్న పఫ్లను వేసుకొని లో ఫ్లేమ్ మీద వేపుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ను మీడియంకు అడ్జస్ట్ చేసుకోండి. చూడండి పొరలు పొరలుగా వచ్చింది కదా. అటు ఇటు టర్న్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పఫ్లను కూడా వేపుకోండి. కాలడానికి టైం తీసుకుంటుంది. హడావిడి లేకుండా నిదానంగా కాల్చుకోండి. అప్పుడే లోపలి పొర వరకు బాగా వేగుతుంది. బేకరీలో కొనే పఫ్ల కన్నా చాలా రుచిగా ఉంటుంది. అంతేకాదు ఎంతో హైజీనిక్గా కూడా ఉంటుంది. ఎడ్జెస్ని కట్ చేసినప్పుడు వచ్చిన పీస్లని వేస్ట్ కాకుండా వాటిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోండి. పైన కొద్దిగా చాట్ మసాలా కారాన్ని చల్లి స్టోర్ చేసుకోండి. స్నాక్స్గా చాలా బాగుంటాయి. పొరలు పొరలుగా వస్తాయి. మరి మీకు కూడా ట్రై చేయాలనిపిస్తుందా? అయితే ఇంకెందుకు ఆలస్యము, అన్నీ ఇంట్లోనే ఉంటాయి కదా, ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు పఫ్ఫులు ఎలా వచ్చాయి, అందులో కర్రీ కోసము మీరు ఏ వెజిటేబుల్స్ని యూస్ చేశారో అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నా వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను ఏ కొత్త వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను పోస్ట్ చేసిన అన్ని వీడియోలను మీరు మిస్ కాకుండా ఎంజాయ్ చేయగలుగుతారు. Thank you for watching.